నేను దేన్నైనా ఎంత వాడతానంటే సో ఈ వాడకాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదైతే నార్మల్ గా డ్రెస్ బాక్సే కదండి. దీంట్లోనైతే ఇట్లాంటి కవర్స్ అయితే వస్తాయి. ఈ కవర్స్ అయితే నార్మల్ గా పడేయకుండా నేనైతే ఒక DIY అయితే చేస్తాను. అదేంటి అనేది అయితే చూడండి. ఈ పేపర్స్ అయితే టిష్యూ పేపర్లను అయితే నేను బాగా యూజ్ చేసుకుంటాను. అది ఎలా అనేది అయితే చూపిస్తాను. వీటిని ఇలా కూడా యూజ్ చేస్తారా అని తెలియక కొంతమంది 200-300 దాకా మనీ అయితే ఖర్చు పెడతారు. మరి డబ్బులు ఊరికే రావు కదండి, గుండు తాత ఊరికే చెప్పలేడు కదా. అందుకోసమని నేనైతే ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. సో చూడండి. సో మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, నార్మల్ గా ఇయ్యాల రేపు అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చిన్నదో పెద్దదో మాకు కూడా ఉంది, అమ్మోళ్ళ ఇంటికాడిది. ఫ్రిడ్జ్ లో వేయడానికి ఫ్రిడ్జ్ కవర్స్ అని నార్మల్ గా దొరుకుతాయి కదా, అవైతే కొంటూ ఉంటాం కదా డిమార్ట్లలో, మీషోలలో ఆర్డర్ పెట్టుకొని. సో ఇప్పటి నుంచి అయితే వాటికైతే చెక్ పెట్టండి. సో చూడండి, వాటిని అయితే ఏ సైజ్ అయితే ఉందో సెల్ఫ్ ఆ సైజ్ అయితే కట్ చేసుకొని దానిలోనైతే పరుచుకోవాలి. ఇలానే పరుస్తాను, చాలా నీట్ గా కనిపిస్తుంది. ఏంటి నమ్మట్లేదా? మీరే చూడండి, కనిపిస్తుందా లేదా? ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎట్లా అనిపించింది? మరిన్ని ఇట్లాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.